వెల్కమ్ టు టాప్ ఎక్స్పర్ట్ ఛానల్కి సుస్వాగతం అండి. ఈరోజు ఆగస్ట్ 29, 2025. ఈరోజు షేర్ మార్కెట్ విశ్లేషణ చూద్దాం. నిఫ్టీ 50 వచ్చేసి మనకి గతం క్లోజింగ్ చూసుకుంటే 24,500 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ 24,466 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే మనకి నష్టాల్లో ప్రారంభమైన నిఫ్టీ మనకి 74 పాయింట్ల నష్టంతో 24,426 దగ్గర మనకి ఎండ్ అయింది. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుంటే సెన్సెక్స్ కూడా ఎంత అండి, 80,080 దగ్గర మనకి స్టార్ట్ అయిన మార్కెట్ 80,010 దగ్గర, అంటే 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన షేర్ మార్కెట్ 270 పాయింట్ల నష్టంతో మనకి సెన్సెక్స్ ముగిసింది. 79,809 దగ్గర మనకి ముగిసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండి, మనకి 53,820 దగ్గర గతం క్లోజింగ్లో మనకి కనిపిస్తుంటే 53,660 దగ్గర మనకి ఓపెన్ అయింది. 200 పాయింట్లు డౌన్తో మనకి స్టార్ట్ అయిన మార్కెట్ డే ఎండింగ్ వచ్చేటికి 164 పాయింట్లు నెగిటివ్తో మనకి నష్టాలతో 53,650 దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్. ఈరోజు నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇండిసెస్ అన్నీ మనకి నెగిటివ్లో ట్రేడ్ అయినాయండి. షేర్ మార్కెట్ ఈరోజు నష్టాల్లో మనకి ట్రేడ్ అయినాయి. అండ్ వచ్చేసి ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా ఈరోజు కూడా నెగిటివ్తో మనకి స్టార్ట్ అయింది కాబట్టి, నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి కాబట్టి మనకి పుట్ సైడ్ అన్నీ మనకి పాజిటివ్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఫ్లాట్గా నెగిటివ్లో స్టార్ట్ అయినా కానీ అంత ఎక్కువ ఇంపాక్ట్గా లేదు కాబట్టి ఫ్లాట్గా ట్రేడ్ అయినట్టే చెప్పుకోవాలి. సో పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ కూడా మనకి రెండు వైపు కూడా మనకి టైం డికే వల్ల ప్రీమియమ్స్ డికే అయిపోతుండేయండి. పుట్ సైడ్ వాళ్ళకి అంత పెద్ద మార్జిన్ ఏం రాలేదు ఈరోజు. టైం డికే వల్ల ఇద్దరికి నష్టాల్లోనే ఉన్నారు. పుట్స్ అండ్ కాల్స్ రెండు నష్టాల్లోనే అని చెప్పుకోవాలి. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప అని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ ఉంది చూసారుగా స్క్రీన్ మీద, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనలు చూపిస్తాం. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం సంప్రదించండి మీ టాప్ ఎక్స్పర్ట్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప. వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వాట్సాప్కి మెసేజ్ చేయండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్లాన్స్ చెబుతాము మీకు. షేర్ మార్కెట్లో ఎటువంటి నష్టం లేకుండా మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తామండి. ఒకసారి సెన్సెక్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. ఆప్షన్స్ డేటాను సెన్సెక్స్ కూడా ఈరోజు మనకి నెగిటివ్గానే ట్రేడ్ అయింది కాబట్టి పుట్ సైడ్ కొద్దిగా మార్జిన్లో కాస్త లాభాలు కనిపిస్తున్నాయి, కానీ కాల్ సైడ్ మాత్రం మనకి నష్టాల్లోనే ట్రేడ్ అయినాయండి. అండ్ పుట్ సైడ్ కాల్ సైడ్స్ కూడా మనకి దాదాపు ఫ్లాట్గా ట్రేడ్ అయిన మార్కెట్. రెండు సైడ్లు కూడా టైం డీకే వల్ల మనకి నెగిటివ్గానే, మ్యాక్సిమం నెగిటివ్గానే ఉంటుంది. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం సంప్రదించండి మీ టాప్ ఎక్స్పర్ట్ సతీష్ అడప. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్, 20 years of experience and research in share market astrology. ఇప్పుడు మనం ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తున్నాం. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా ఈరోజు ఇండిసెస్ అన్నీ మనకి నెగిటివ్గానే ట్రేడ్ అయినాయండి. నష్టాల్లోనే మనకి ట్రేడ్ అయింది మార్కెట్. చార్ట్స్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. సెన్సెక్స్ పుట్ సైడ్ కాల్ సైడ్ రెండు వైపు చార్ట్స్ కూడా మనం పరిశీలిద్దాం. దాదాపు ఫ్లాట్గానే నెగిటివ్లో ఉన్నా కానీ ఫ్లాట్గానే మనకి ట్రేడ్ అయింది కాబట్టి అంత ఇంపాక్ట్ అని చూపట్లేదు.
షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం సంప్రదించండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మీ సతీష్ ఎడప. మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీకు పర్సనలైజ్గా రీసెర్చ్ చేసి మీకు ఎటువంటిది సూటబుల్లో ఆ సలహాలు సూచనలు చెప్తామండి. అందరు మళ్ళీ 100 మందికి 200 మందికి కలిపి మనకి టెలిగ్రామ్లో పెట్టేసి గొర్రెల మాదిరిగా ఇచ్చేది ఏం లేదు. మేము ప్రతి ఒక్కరిని పర్సనలైజ్గా రీసెర్చ్ చేసి ఏదైతే సూటబుల్లో అదే ఇస్తామండి. మా వాట్సాప్ షేర్ మార్కెట్ సలహాలు సూచన ప్లాన్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సంప్రదించండి. మీ టాప్ ఎక్స్పర్ట్ సతీష్ ఎడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా చూస్తున్నాం మనం ప్రజెంట్. బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రేడ్ అయింది కాబట్టి మనకి కాల్ సైడ్స్ అన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతాయండి. పుట్ సైడ్స్ ఫ్లాట్గా మనకి నష్టాల్లో ఉన్నా కానీ ఫ్లాట్గానే ట్రేడ్ అయింది కాబట్టి అవి కూడా నష్టాల్లోనే ఉంటాయండి. అంత పెద్ద మార్జిన్ ఉండదు. చార్ట్ ఒకసారి పరిశీలిస్తే నెగిటివ్లోనే ట్రేడ్ అయితే చూసారుగా. పుట్ సైడ్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తే పుట్ సైడ్ చార్ట్ కూడా కాస్త ఫ్లాట్గా అండి, ఎంత పాజిటివ్లో ఏం లేదు. పాజిటివ్గా ట్రేడ్ అయినా కానీ మనకి ఫ్లాట్గానే ఉన్నాయి చార్ట్స్. టైం డీకే వల్ల ప్రీమియమ్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ ఈరోజు మార్కెట్ మూవ్ చేసిన స్టాక్స్ చూద్దాం. ఈ పాజిటివ్గా మూవ్ చేసిన స్టాక్స్, ఈరోజు లాభాలు పొందిన స్టాక్స్ ఇవన్నీ. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయిన స్టాక్స్ అండి ఇవి, నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్స్ ఇవి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించిన మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ టాప్ ఎక్స్పర్ట్ ఛానల్ని లైక్ చేసినందుకు, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మా సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుందండి, దానికి సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.